జై శ్రీరామ్. లా ఆఫ్ అట్రాక్షన్, హోప్నోప్నో ప్రాక్టీస్ చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఏదైనా సమస్య చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని విన్నారనుకోండి, విన్నప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి సబ్కాన్షియస్ మైండ్ అది నిజం అనుకొని దాన్ని నమ్మి అటువంటి ప్రోగ్రామ్స్ సబ్కాన్షియస్లో తయారయ్యి అటువంటి ఇన్సిడెంట్స్నే అట్రాక్ట్ చేస్తుంది అని చాలామంది భయపడుతున్నారు. దాని గురించి కొంత వివరణ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే సబ్కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుంది ఏంటి అని మీరు సైన్స్ బాగా అర్థం చేసుకుంటే మీకు సందేహాలు రావు. అంటే ఉదాహరణకు వాళ్ళు చెప్పేది ఏంటంటే, అంటే ఇది నా క్లాసులో కొంతమంది నన్ను అడిగినటువంటి ప్రశ్న, చాలామంది అదే నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఒక వీడియో చేసి అందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక సర్టిఫైడ్ ఎన్ఎల్పి ట్రైనర్గా మా సబ్జెక్ట్ మొత్తం సబ్కాన్షియస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్ పక్కన పెట్టి మా సబ్జెక్టే ఉండదు. అంత డెప్త్ నాలెడ్జ్ ఉంది మనకు ఎన్ఎల్పిలో. అంత ఉన్నా ఇక్కడెక్కడ వీళ్ళు చెప్పేది ఎక్కడ మనకు కనపట్లే, మన పుస్తకాలు చదివే ఎవరు చెప్పింది మనం వినలేదు. ఏంటి కొత్తగా చెప్తున్నారు ఏంటి అంటే, వాళ్ళు చెప్పే పాయింట్ ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు ఒక మిత్రుడు నేను స్టాక్ మార్కెట్లో ₹1,00,000 పోగొట్టుకున్నాను అని నాతో చెప్పాడు అనుకోండి, నేను దాన్ని వింటే నా సబ్కాన్షియస్ మైండ్ ఇది నిజం అనుకొని దాన్ని నమ్మి నాకు కూడా అటువంటి లాస్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు చెప్పేది మనం వినకూడదు, ఎంటర్టైన్ చేయకూడదు అనేది చాలామంది నమ్ముతున్నటువంటి విషయం. కొంతమంది అయితే భయపడిపోతున్నారు. ఎదుటి వ్యక్తి కష్టం చెప్తే వినడానికి వీళ్ళకి భయం. కాబట్టి అటువంటి భయాలు అపోహలు పెట్టుకోకండి. మనం చాలా సైంటిఫిక్గా అర్థం చేసుకోవాల్సినటువంటి సబ్జెక్టులు. సబ్కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుందంటే, ద బేసిక్ ప్రిన్సిపల్, దాని యొక్క శక్తి ఏంటంటే బిలీఫ్ మీద ఉంటుంది, నమ్మకం. నమ్మితే ఏదైనా చేస్తుంది, ఏది నమ్మినా చేస్తుంది. నమ్మకం అంటే నేను గొప్పవాడిని, నేను ధనవంతుణ్ణి అని అది నమ్మింది అనుకోండి, అది నిజంగానే నన్ను ఎలా చేస్తుంది. నేను అసమర్థుణ్ణి, నాకు అంత శక్తి లేదు, నా చుట్టూ అవకాశాలు ఏమి లేవు, నాలో అంత టాలెంట్ లేదు, అది నమ్మింది అనుకోండి, నిజంగానే వాడి పరిస్థితి అలాగే ఉంటుంది. ఇది సబ్కాన్షియస్ మైండ్ చేసేది. అంటే ఇక్కడ ఏంటంటే బిలీఫ్ సిస్టమ్. అంటే వాళ్ళు ఎవరో ఏదో చెప్పినప్పుడు వింటే ఇది నమ్ముతుంది అని వీళ్ళు చెప్పే పాయింట్. ఇక్కడ బిలీఫ్ గురించి ఇదిగోండి, మంచి అథారిటీ ఉన్నటువంటి బుక్ ఏంటంటే ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ బై జోసెఫ్ మర్ఫీ. దీన్ని ఆధారం చేసుకొని మీకు ఈ విషయం చెప్తున్నాను, వినండి. ఈ బుక్లో ఏముందంటే, ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్, ఈవెంట్స్, కండిషన్స్ అండ్ యాక్ట్స్ ఆర్ ద రియాక్షన్స్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ టు యువర్ థాట్స్. రైట్, పక్కన పెట్టండి. రిమెంబర్, ఇట్ ఈస్ నాట్ ద థింగ్ బిలీవ్డ్ ఇన్ బట్ ద బిలీఫ్ ఇన్ యువర్ ఓన్ మైండ్ విచ్ బ్రింగ్స్ అబౌట్ ద రిజల్ట్. అంటే రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇట్ ఈస్ నాట్ ద థింగ్ బిలీవ్డ్ ఇన్, నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అది కాదు ఇక్కడ, బట్ ద బిలీఫ్ ఇన్ యువర్ ఓన్ మైండ్, నీ మైండ్లో ఉన్నటువంటి ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంది కదా, అది రిజల్ట్ ఇస్తుంది అనేది అర్థం. అంటే వేరే వాడు ఎవడో వచ్చి స్టాక్ మార్కెట్లో నేను పోగొట్టుకున్నాను అంటే నువ్వు దాన్ని నమ్మేవనుకోండి, నమ్మితే నీకేమి ఇది రాదు. అంటే నీ బిలీఫ్ సిస్టమ్ ఏంటి అంటే, నీ బిలీఫ్ సిస్టము ఇలా ఉంటే అలా ఉంటే పోతుంది అని నువ్వేదన్నా నమ్ముతుంటే అది రిజల్ట్ ఇస్తుంది తప్పిస్తే, నువ్వు బయట వాళ్ళ విషయాలు చెప్పిన దాన్ని బట్టి నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ రిజల్ట్కి సంబంధం లేదు. సరే, ఇంకొంచెం డీప్గా మీకు అర్థమయ్యేలా చెప్తే, ఈ నమ్మకం బిలీఫ్ సిస్టమ్ మనకి రిజల్ట్ ఇస్తుంది, ముందు అది నమ్మండి. ఈ బిలీఫ్ సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు నమ్ముతుంది అంటే, రెండు సందర్భాలు, 2 దారులు ఉన్నాయి దాన్ని నమ్మించడానికి. ఎందుకంటే నమ్మించడం కష్టం, దానికంటే ముందు కాన్షియస్ మైండ్ ఉంటుంది కదా, అది నమ్మదు. నేను గొప్ప రాజకీయవేత్త అని అనుకున్నాను అనుకోండి, చాలే ఊరుకోరా నువ్వే రాజకీయవేత్త, నీకు అసలు ఓనామాలు రాదు అని నా కాన్షియస్ మైండ్ దాన్ని పక్కన పెడుతుంది. దాన్ని మనం ఎన్ఎల్పిలో ఏమిటంటే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్, RAS అంటాం. అది ఫిల్టర్ మెకానిజం. ఈ ఫిల్టర్ మెకానిజము ఈ ప్రోగ్రామ్ అవ్వనివ్వదు. ఎందుకంటే నేను చెప్తున్న మాట కాన్షియస్గా వస్తున్నప్పటికీ సబ్కాన్షియస్లో అది అంగీకరించట్లేదు. కాబట్టి అంత ఈజీగా సబ్కాన్షియస్ ఏమి అంగీకరించదు, నమ్మదు. నువ్వు చెప్పేది డ్రామా అని అది చెప్తుంది, కాబట్టి వాస్తవం కాదని చెప్తుంది. అయినప్పటికీ దాన్ని నమ్మించడానికి 2 దారులు ఉన్నాయి మనకు. ఏమిటంటే రిపీటెడ్గా ఒక దాన్ని చెప్పడం, దాన్ని మనము అఫర్మేషన్ అంటాం. రెండోది విజువలైజేషన్, అంటే ఊహిస్తూ ఉంటే అది నిజంగా ఏదో సమయంలో ఆ సబ్కాన్షియస్కి ఇది నిజమేనేమో అని నమ్ముతూ ఉంటుంది. అంటే నేను నిజంగా ఒక ధనవంతుల్లాగా, లేకుంటే ఒక మంచి టాలెంట్ ఉన్న వాళ్ళలాగా, స్కిల్ ఉన్నలాగా ఊహిస్తూ ఉంటే నిజానికి అది నమ్మిందంటే ఆ తర్వాత మిరాకిల్స్ మన లైఫ్లో జరుగుతూ ఉంటాయి.
లేకపోతే పదే పదే మనం అఫర్మేషన్ చెప్పుకుంటూ ఉంటే కూడా ఒక టైంలో అది నిజమవ్వచ్చు. అది నమ్మడమే, ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్ నమ్మితేనే రిజల్ట్ వస్తాయి, నమ్మకపోతే రిజల్ట్ రాదు. సరే, ఈ అఫర్మేషన్ మళ్ళీ 2 రకాలు, ఆటో సజెషను, హెట్రో సజెషను. ఆటో సజెషన్ అంటే మనకు మనం చెప్పుకునేది ఆటో సజెషన్. అంటే ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ కాన్ఫిడెంట్, ఓకేనా, ఐ ఆమ్ టాలెంటెడ్, ఐ ఆమ్ స్కిల్ఫుల్, ఇవన్నీ కూడా ఆటో సజెషన్, నాకు నేను చెప్పుకునేవన్నీ కూడా. పదే పదే మనం చెప్పుకుంటూ ఉంటే మన సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుంది, అది నిజం అనుకుంటుంది. నిజం అన్నప్పుడు మనం అలాగే ప్రవర్తిస్తూ ఉంటాం, మన మైండ్, మన బాడీ అవన్నీ కూడా అలాగే జరుగుతూ ఉంటాయి. సరే, హెట్రో సజెషన్ అంటే ఏమిటంటే వేరే వాళ్ళు మనకి చెప్పేటివి, అరే నువ్వు అలా చేస్తే నష్టపోతావు అని చెప్పడం, లేకపోతే ఇప్పుడు నీకు గ్రహస్థితి బాగాలేదు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడు నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అది మన మైండ్లోకి వెళ్ళింది అనుకోండి, ఏమో ఆల్రెడీ చెప్పాడు కదా, నష్టపోయే అవకాశం ఉంది కదా, నష్టపోతామేమో. ఇటువంటి సందర్భం హెట్రో సజెషన్ గురించి ఈ బుక్లోనే ఒకటి ఉంది. ఒక వ్యక్తి ఒక ఆస్ట్రాలజర్ని కలుస్తాడు. ఆస్ట్రాలజర్ని కలిస్తే ఇప్పుడు తనకి 3 నెలల్లో నువ్వు చనిపోతావని అతను చెప్తాడు. అది చెప్తే 3 నెలల్లో నేను చనిపోతానా అని అది హెట్రో సజెషన్. అది తీసుకుని దాని గురించి ఆలోచిస్తూ నిజంగానే అది 3 నెలల్లో చనిపోతాడు. అంటే ఎలా చనిపోయాడంటే అతను 3 నెలల్లో చనిపోతాడని చెప్పడం వల్ల, దాన్ని ఇతను గట్టిగా నమ్మడం వల్ల మానసికంగా ఇంకా అలా సిద్ధపడిపోయి ఆ 3 నెలల్లో నిజంగానే చనిపోతాడు అతను. ఇది హెట్రో సజెషన్. కాబట్టి 2 రకాలు, ఆటో సజెషన్, హెట్రో సజెషన్. ఇక్కడ ఒక వ్యక్తి తన కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని మనం చెప్తున్నప్పుడు ఇది ఆటో సజెషన్ కాదు, హెట్రో సజెషన్ కాదు, విజిలెన్స్ కాదు, ఏ రకంగా కూడా సబ్కాన్షియస్ని టచ్ చేసే అవకాశమే లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, సబ్కాన్షియస్లోకి ఈ ప్రోగ్రామ్ వెళ్ళే అవకాశమే లేదు. వేరే వాళ్ళ కష్టం చెప్పినప్పుడు అది వాళ్ళ కష్టం వరకే ఉంటుంది. మనం దానికి స్పందించినా కూడా అరే ఇలా జరిగిందా, అయ్యో సారీ, అలా జరగకుండా ఉండాల్సింది అని మీరు ఎంత స్పందించినప్పటికీ కూడా అది మీ కష్టంగా మీ సబ్కాన్షియస్ మైండ్ ఏం తీసుకోదు. సబ్కాన్షియస్ మైండ్కి ఫుల్ క్లారిటీ ఉంటుంది. మీకు ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్తా, మీరే సమాధానం చెప్పండి. ఒక డాక్టర్ దగ్గరికి ప్రతిరోజు కూడా 100 మంది పేషెంట్స్ వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తూ ఉంటారు. ఏమంటే నాకు ఈ నొప్పి, ఆ నొప్పి, ఇలా అవుతుంది, నాకు ఇలా అవుతుంది, తింటే వామిట్ అయిపోతుంది, ఏదేదో చెప్తూ ఉంటారు. ఇప్పుడు డాక్టర్ అవన్నీ వింటూ ఉంటాడు, ఈయన ట్రీట్మెంట్ ఇది చేస్తూ ఉంటాడు. నిజంగా మీరు అనుకున్నది నిజమైతే ఆ డాక్టర్కి ఈ రోగాలన్నీ వచ్చేయాలి. ఏ డాక్టర్ అన్నా ఈ రోగాలతో బాధపడడం మీరు చూసారా చెప్పండి? రోజు డాక్టర్ వింటాడు కదా, మరి అతనికి ఎందుకు రావట్లేదు? కొంచెం ఆలోచించండి. రాదు. ఎందుకు వస్తుంది? ఈ లెక్కన కౌన్సిలర్స్ ఉంటారు, లైఫ్ కోచెస్ ఉంటారు, వీళ్ళందరూ కూడా అనేక సమస్యలు వింటూ ఉంటారు, వాళ్ళకు చెప్పుకుంటూ ఉంటారు, ఆ సమస్యలు చెప్తారు, వింటారు, వీళ్ళు సొల్యూషన్ కూడా ఇస్తారు. మరి వాళ్ళంతా ఏమైపోవాలి? సమస్యలు వింటేనే మనకు అది అంటుకుంటుందంటే ఇది చాలా ఇది అమాయకము, లేకుంటే ఒక మూర్ఖత్వంతో చెప్తున్నటువంటి మాటలు తప్పిస్తే ఇది సైంటిఫిక్ కాదు. ఎక్కడా కూడా మీరు బుక్ చదవండి, ఈ బుక్ కాదు ఇంకో బుక్ చదవండి సబ్కాన్షియస్ మైండ్ గురించి, ఎక్కడైనా దానికి ఈ బిహేవియర్ ఉందని మీరు ప్రూవ్ చేయండి. లేదు, ఎక్కడ లేదు. లేనివి జనాలు భయపెట్టడం కోసం ఏదేదో చేస్తున్నారు, అవన్నీ మీరు బుర్రలోకి తీసుకోకండి. సరే, ఆధ్యాత్మికంగా కూడా చెప్తాను వినండి. మీరు ఎవరైనా ఒక కష్టంలో ఉన్నప్పుడు మనతో ఆ కష్టాన్ని పంచుకున్నప్పుడు మనం స్పందించాల్సినటువంటి కనీస ధర్మం మన మీద ఉంటుంది. మనం స్పందించడం అంటే వాళ్ళ కష్టాన్ని గుర్తించడం. అరే ఇంత జరిగిందా, ఐఎమ్ సారీ అంటే ఇది కన్సర్న్, మన వైపు నుంచి ఆ కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేయాలి. ఈ కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తే ఏమవుతుంది అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఏమిటంటే ఆధ్యాత్మికంగా మన శాస్త్రాలు చెప్పేది ఏంటంటే, అప్పుడు ఏమవుతుందంటే ఇందాక చెప్పినట్టు ఎవరైనా ఒకడు ₹1,00,000 స్టాక్ మార్కెట్లో పోగొట్టుకున్నాడు, మన దగ్గరికి వచ్చి చెప్పాడు, అరే పాపం ఇలా పోగొట్టుకున్నావు, ఎంత బాధపడి, ₹1,00,000 అంటే తక్కువ అమౌంట్ కదా, పెద్ద అమౌంటే కదా. ఇలా మనం ఫీల్ అయినప్పుడు ఏమో జరుగుతుందంటే నిజంగా మనకు కూడా అటువంటి డబ్బుని పోగొట్టుకునే అవకాశం ఉంటే, అటువంటి కర్మ ఫలితాలు అనుభవించాల్సి వస్తే అది ఈ పెయిన్ మనం వేరే వాడిని వికేరియస్ పెయిన్ అంటదాన్ని, అంటే మనం డైరెక్ట్గా అనుభవించకుండా వేరే వాడి కష్టాన్ని మన కష్టంలా ఫీల్ అవుతున్నాం కదా, ఈ వేరే వాడి కష్టాన్ని మన కష్టంలా ఫీల్ అవ్వడంతో భగవంతుడు ఏం చేస్తాడంటే ఆ కర్మ ఫలితాలని ఇలా అనుభవించాలని అనుభవించేస్తాడు. కానీ అందరికీ కష్టమైంది, నేను జనరల్ రూల్ చెప్పట్లేదు, ఇది యోగ మార్గంలో ఉన్న వాళ్ళకి మాత్రమే. మళ్ళీ ఒక చిన్న డిస్క్లైమర్ ఇస్తున్నా ఇక్కడ, యోగ మార్గంలో ఉన్న వాళ్ళకి కొన్ని రకరకాలుగా కర్మక్షయం అయిపోతూ ఉంటుంది. వేరే వాళ్ళ కష్టాన్ని వీడు భావించినప్పుడు ఆ కర్మ పోయిందని అనిపిస్తుంటుంది, ఒక్కోసారి కల్లో ఆ కర్మ పోతూ ఉంటుంది, ఇంకోసారి ఈడి కర్మని వేరే వాళ్ళకి ఇచ్చి, చెట్లకి ఇలాంటికి ఇచ్చి ఆ కర్మ అక్కడ పోతూ ఉంటుంది. ఇదేనా యోగ మార్గంలో జరిగే జనరల్ రూల్ అయితే కాసుమా, బాగా గుర్తుపెట్టుకోండి, నేను కన్ఫ్యూజ్ చేయట్లా. కానీ శాస్త్రాల్లో ఆ వినడం అనేది, వాళ్ళ గురించి ఆలోచించడం అనేది మనకు పుణ్యమే ఇస్తుంది. రెండో రకం ఏంటంటే
పుణ్యం ఎలా వస్తుందంటే వేరే వ్యక్తికి మనం వినడము, వాళ్ళ సమస్య వినడము, వాళ్ళ గురించి అర్థం చేసుకోవడము, అయ్యో ఇంత జరిగిందా అని అనడంలో ఒక రిలీఫ్, ఒక ఓదార్పు ఉంటుంది. ఈ ఓదార్పు అనేది ఒక పుణ్యకర్మ, మంచి పుణ్యం. అంటే మానసిక పుణ్యం. మనసు చేత లేకుంటే మాటల చేత మనము పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాం. ఈ పుణ్యాన్ని 3 రకాలుగా సంపాదించుకుంటాం. మనందరికీ తెలుసు, త్రికరణాలు అంటాం కదా. మనం శరీరంతో పనిచేస్తూ పుణ్యకర్మ చేయొచ్చు. పుణ్యం అంటే మంచి మాటలు చెప్తూ పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. మంచిగా ఆలోచన చేసి పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. కాబట్టి ఈ కష్టంలో ఉన్నప్పుడు మనం స్పందించడం అనేది మానసికంగా పుణ్యకర్మ, వాచకంగా పుణ్యకర్మ. చాలా అద్భుతం. కాబట్టి పుణ్యకర్మ అలా చేయాలి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే, నాకు నచ్చని వాడు అలా జరిగిందనుకోండి, మానసికంగా వీడు ఏం చేస్తాడంటే ఆడికి బాగానే అయింది కావచ్చు అని అరే రే రే ఇంత పని అయిందా అంటే, మాట ఒకటి మనసు ఒకటి చేస్తున్నాడు. మనసుతో పాపం చేసాడు, ఇప్పుడు మాటతో పుణ్యం చేశాడు. కానీ దీనికి ఎక్కువ శక్తి ఎక్కువ. మనసుతో అంటే త్రికరణాలు శుద్ధిగా లేదుగా, త్రికరణ శుద్ధి లేదుగా వీడికి, మళ్ళీ పాపమే చేసుకున్నాడు వీడు. కాబట్టి మనస్ఫూర్తిగా మనం వాడి గురించి అయ్యో పాపం అని మన ఫీలింగ్ కూడా అలా ఉండాలి. అంటే ఆ జాలి, దయ, మన నిజంగా కంపాషన్ ఉండాలి. ఉన్నప్పుడు అది మనకు పుణ్యం అవుతుంది. 2 భగవంతుడు దాన్ని అడ్డుపెట్టి మనకు అటువంటి సమస్యలు ఏమన్నా ఉండే అవకాశం ఉంటే దాన్ని ఈ కష్టంతో అడ్డుపెట్టి దాన్ని తొలగిస్తాడు. కాబట్టి ఆ రకంగా కూడా మనకు మంచి అవుతుంది. ఏ రకంగా చూసినా అది మనకు ఇబ్బంది కాదు. ఇంకా కూడా దీనికి డీపర్ సెన్స్ నేను ఇస్తాను, మీరు ఆలోచించండి. సరే, లా ఆఫ్ అట్రాక్షన్ ఓపెన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఈ యూనివర్సు మనము పార్టు, లేకుంటే యూనివర్సు నేను ఒకటే అన్న భావన అయితే ఉంటుంది కదా. అప్పుడు నువ్వే యూనివర్స్ అయితే, లేకుంటే యూనివర్స్లో నువ్వు పార్ట్ అయితే, నీలాగా ప్రతి ఒక్కరు యూనివర్స్లో పార్టే. అంటే ఎనర్జీ లెవెల్లో మనం అందరూ కూడా కనెక్టెడే. అంటే భౌతిక స్థాయిలో నాకు మీకు డిస్కనెక్షన్ ఉన్నప్పటికీ, మానసిక స్థాయిలో డిస్కనెక్షన్ ఉన్నప్పటికీ, ఎనర్జీ లెవెల్లో మనందరూ ఒకటే. అంటే ఒక ఎక్కడో చోట కనెక్షన్ ఉంది ఇక్కడ. కాబట్టి మనం వేరే వ్యక్తి బాధపడితే మనం కూడా బాధపడుతున్నాము అంటే మనం నిజంగా ఆధ్యాత్మికంగా ఆ స్థాయికి వెళ్తున్నామని అర్థం. ఆ వ్యక్తిలో ఉన్నది కూడా నేనే కాబట్టే మనకు ఆ బాధ వస్తుంది. ఎవరైతే సర్వత్రా సర్వజీవుల్లో మనమే ఉన్నాము, ఆ చైతన్యమే ఉంది, వాళ్ళలో ఉన్న చైతన్యమే నాలో ఉంది అన్న భావన, ఆ స్పిరిచువల్ ఎవల్యూషన్, ఆ స్థాయికి వెళ్ళిన వాడికి అక్కడ కుక్క చనిపోయినా బాధేస్తుంది, ఒక దోమను చంపడానికి, ఈగను చంపడానికి కూడా బాధపడతాడు. ఎందుకంటే దాంట్లో ఉన్నది కూడా ఈడే. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు వైపు మెడిటేషన్లో నేను యూనివర్స్ ఒకటే, యూనివర్సు నాకు భేదం లేదు అనేటటువంటి అఫర్మేషన్స్, గైడెడ్ మెడిటేషన్ తీసుకుంటూ ఓవైపు వేరే వాళ్ళ కష్టం నేను వినకూడదు. అంటే వేరేవాడు నువ్వు అని ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఎనర్జీ లెవెల్లో నీకు వాడికి తేడా ఉందా? నువ్వు వాడికి వచ్చిన కష్టం నీ కష్టం కాదా? అంటే మన యాక్షన్స్ అంటే క్లారిటీ లేక త్రికరణ శుద్ధిగా లేము మనం. ఒక డైరెక్షన్లో వెళ్ళాలి. కాబట్టి ఎవరు కూడా వేరే వాళ్ళు సమస్య చెప్పినప్పుడు ఆ సమస్య మనకేదో అంటుకుంటుంది, సబ్కాన్షియస్ మైండ్ నిజమని నమ్ముతుంది. అటువంటిది మళ్ళీ మనకు అట్రాక్ట్ చేస్తున్న లైఫ్లో అటువంటివి పెట్టుకోండి అపోహలు. ఎవరైనా సమస్య చెప్పినప్పుడు హ్యాపీగా వినండి. స్వస్తి.